ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కిందా? లోక్సభ ఎన్నికల వరకు అరెస్టులు విచారణల పేరుతో హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కేసును పక్కన పెట్టేసిందా? అమెరికాలో దాక్కున్న కీలక నిందితులను ఎందుకు దేశానికి తీసుకురావడం లేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుని ఆ తర్వాత గాలి కొదిలేశారనే టాక్ బాగా వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తెలుగు టీవీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు రోజుకో మలుపు తిరిగినప్పటికీ అసలు దోషుల వరకు పోలీసులు చేరుకోలేకపోయారు. ట్యాపింగ్లో కీలకంగా ఉన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్తో పాటు ఐ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును ఇప్పటివరకు అధికారులు పట్టుకోలేకపోయారు. అంతేకాదు ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలను కూడా టచ్ చేయలేకపోయారు. కీలక నిందితులను పట్టుకుంటే కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలను టచ్ చేయలేమని పోలీసులే చెప్తున్నారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు పదే పదే చెప్తున్నప్పటికీ వాళ్లను ఎప్పుడు విచారిస్తారన్న దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు. కనీసం నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా అంటే అది కూడా చేయలేదు. ఫోన్ ట్యాపింగ్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు పదే పదే వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఏం చేయలేకపోయారు. ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. కేసు నమోదైన తర్వాత అమెరికా వెళ్లి అజ్ఞాతంలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావుల కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇద్దరిని దేశానికి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఇప్పటి వరకు ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసు వర్గాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదై ఇన్నాళ్లు అవుతున్నప్పటికీ కేసులో కీలకంగా ఉన్న వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఆగ్రహించింది న్యాయస్థానం. వాళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. 5 సార్లు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ వారి పిటిషన్లను కోర్టు కొట్టేసింది. నిందితులు బయటకు వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో బెయిల్ నిరాకరించింది కోర్టు. నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఈ 4 పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు సంచలనం సృష్టించాయి. జడ్జిలు, జర్నలిస్టులు, మీడియా ఛానల్ చైర్మన్లు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ నేతలు ఇలా ఒకరేమిటి ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని ఆ 4 నిందితులు పోలీసులకు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో ట్యాపింగ్కు పాల్పడ్డామని తెలిపారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు డబ్బులు చేరకుండా ఉండేందుకు పలు ఆపరేషన్స్ చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసి డబ్బుని పట్టుకున్నామన్నారు. ఆ డబ్బు మొత్తాన్ని హవాలా అని ఐటీకి చెప్పామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల డబ్బులు మాత్రం నేరుగా పోలీస్ వాహనాల్లోనే తరలించినట్టు చెప్పారు.